హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించి 2025 అన్ని సెట్లకు సంబంధించి ఎగ్జామ్ డేట్లు అయితే వచ్చాయన్నమాట. సో ఆ ఎగ్జామ్ డేట్లు అయితే నేనైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఐ సెట్, ఈ సెట్ కానీ, ఈఏపీ సెట్ కానీ, పీజీ సెట్ కానీ, అలానే పీఈటీ సెట్ కానీ, ఇలా ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, అలానే అడ్మిషన్ ఏ కోర్సులోకి తీసుకోవచ్చు ఈ సెట్లు రాయటం ద్వారా, అలానే ఈ ఎగ్జామ్లు ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, కన్వీనర్ ఎవరు అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో అందుకంటే ముందు హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎడ్యుకేషన్కి సంబంధించి, ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి మీకైతే అన్ని ఇన్ఫర్మేషన్లు అయితే ఇస్తూ ఉంటాను. ముఖ్యంగా ఐసెట్కి సంబంధించి అయితే మీకైతే మంచి ఇన్ఫర్మేషన్లు అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా. అలానే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్లు కానీ, గవర్నమెంట్ జాబ్ అప్డేట్లు కానీ మన ఛానల్ ద్వారా అయితే ఇస్తూ ఉంటాను. సో ఎవరైనా హెచ్ఎంఎన్ జోన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అన్ని సెట్లకు సంబంధించి అడ్మిషన్ ఏ కోర్సులోకి తీసుకుంటామో, అలానే ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, అలానే ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది అనేది అయితే చెప్తాను. సో ఒక్కొక్క సెట్కి సంబంధించి ఒక్కో ఎగ్జామ్ డేట్ అయితే ఉంది కదా, సో అదైతే చెప్తాను అనమాట. సో ముందుగా ఏపీఆర్ సెట్ అనమాట. సో ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా పిహెచ్డి అడ్మిషన్లు అయితే పొందొచ్చు అనమాట. మన రాష్ట్ర స్థాయిలో ఉన్న అన్ని యూనివర్సిటీలో పిహెచ్డి అడ్మిషన్లకి అయితే ఈ ఎగ్జామ్ అనేది అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. సో మీరు మాస్టర్స్ చేస్తుంటే, లేకుంటే ఎంఫిల్ చేస్తుంటే, లేకుంటే 4 years గ్రాడ్యుయేషన్ ఏదైనా చేస్తుంటే యూజీసీ రూల్స్ ప్రకారం 4 years గ్రాడ్యుయేషన్, లైక్ 4 years అగ్రికల్చర్ కానీ, ఫార్మసీ కానీ, 4 years ఇంజనీరింగ్ కానీ, లేదంటే మాస్టర్స్ ఎంకామ్, ఎంఎస్సి, ఎంఏ ఇలాంటి మాస్టర్స్ చేస్తుంటే ఈ సెట్కి అయితే మీరైతే ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఈ సెట్ రాయటం ద్వారా మీరైతే పిహెచ్డీలో అయితే అడ్మిషన్ అయితే పొందవచ్చు. సో ఈ ఎగ్జామ్ అనేది మే 2వ తారీఖు నుంచి మే 5వ తారీఖు వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఏపీ ఈసెట్ అనమాట. సో ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో 2025 సంబంధించి ఎగ్జామ్ అయితే మే 6th అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఈ ఎగ్జామ్ రాయడం ద్వారా ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ చదివారో, 3 years డిప్లొమా చదివారో వాళ్ళు డైరెక్ట్గా బీటెక్లో సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు అనమాట, లాటరల్ ఎంట్రీ ద్వారా. అలానే డిప్లొమా ఇన్ ఫార్మసీ చేస్తుంటారో వాళ్ళు బీ ఫార్మసీలో సెకండ్ ఇయర్లో అయితే జాయిన్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఈ సెట్ రాయటం ద్వారా. సో ఏపీ ఈసెట్ 2025 అనేది జేఎన్టీయూ అనంతపూర్ అయితే కండక్ట్ చేస్తుంది 2025కి సంబంధించి. సో ఇదనమాట ఏపీ ఈసెట్కి సంబంధించి. ఇక ఏపీ ఐసెట్ అనమాట. సో ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ చేయాలనుకున్న వాళ్ళకి ఏపీ ఐసెట్ ద్వారా మనమైతే అడ్మిషన్లు పొందొచ్చు అనమాట. గవర్నమెంట్ కానీ, ప్రైవేట్ కానీ, యూనివర్సిటీలో కానీ, కాలేజీలో కానీ మనం ఎంబీఏ చేయాలనుకున్న, ఎంసీఏ చేయాలనుకున్న ఐసెట్ రాసి మనం అయితే అడ్మిషన్లు అయితే పొందొచ్చు, సీట్ అయితే పొందొచ్చు అనమాట. సో మన ఛానల్లో ఐసెట్కి సంబంధించి చాలా వీడియోలు అయితే చేశాను అనమాట. సో 2024కి సంబంధించి చాలా వీడియోలు అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి, ఏపీ ఐసెట్ కానీ, టీఎస్ ఐసెట్కి సంబంధించి కానీ. సో మీరైతే ఆ వీడియోలు చూసేయండి. ఏమన్నా డౌట్లు వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అనమాట. సో ఈ ఎగ్జామ్ ఏపీ ఐసెట్ అనేది మే 7th అయితే కండక్ట్ చేస్తారంట. సో మే 7th అయితే ఏపీ ఐసెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తెలంగాణ ఐసెట్ అయితే జూన్ 8, 9 అయితే ఉందన్నమాట. ఎంబీఏకి, ఎంసీఏకి తెలంగాణ ఐసెట్ జూన్ 8, 9, మే 1 month గ్యాప్ అయితే ఉందన్నమాట రెండింటికి, ఏపీ ఐసెట్కి, టీఎస్ ఐసెట్కి. సో ఏపీ ఐసెట్ కండక్ట్ చేసేది అయితే ఆంధ్ర యూనివర్సిటీ. ఈ సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ ఏపీ ఐసెట్ అయితే కండక్ట్ చేస్తుంది. ప్రీవియస్ ఇయర్ కూడా ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేసింది. సో ఈఏపీ సెట్ అనమాట, ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో బైపీసీ వాళ్ళకి అగ్రికల్చర్లో కానీ, ఫార్మసీలో కానీ అడ్మిషన్ పొందాలంటే బైపీసీ వాళ్ళకి ఎగ్జామ్ వచ్చేసరికి ఏపీ సెట్ 19th and 20th మే, 19వ తారీఖు, మే 20వ తారీఖు అయితే ఈఏపీ సెట్ ఉందన్నమాట బైపీసీ వాళ్ళకి. సో జేఎన్టీయూ కాకినాడ అయితే దీన్ని అయితే కండక్ట్ చేస్తుంది. అలానే ఈఏపీ సెట్ ఇంజనీరింగ్, ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకున్నారో, బీటెక్ చేయాలనుకున్నారో వాళ్ళు ఎంపీసీ వాళ్ళకైతే ఈ ఎగ్జామ్ 21st మే నుంచి 27th మే వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు జేఎన్టీయూ కాకినాడ సేమ్. సో ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకైతే మే 21st నుంచి 27th వరకు అయితే ఉందన్నమాట ఎంపీసీ వాళ్ళకి ఈఏపీ సెట్. ఇక ఏపీ లా సెట్ 3 years ఎల్ఎల్బి కానీ, 5 years ఎల్ఎల్ఎం కానీ, అంటే ఇంటిగ్రేటెడ్ లా కానీ, లేకుంటే 3 years లా కానీ చేయాలనుకున్న వాళ్ళకి ఏపీ లా సెట్ అయితే యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఏపీ లా సెట్ రాయటం ద్వారా రాష్ట్రంలో ఉన్న లా యూనివర్సిటీలో కానీ, లా కాలేజీల్లో కానీ మనమైతే లా చేయడానికి అయితే ఎలిజిబుల్ అవుతాము.
సో డిగ్రీ తర్వాత 3 ఇయర్స్ ఎల్ఎల్బీ చేయాలనుకున్నా, లేకుంటే ఇంటర్ ద్వారా ఇంటిగ్రేటెడ్గా ఎల్ఎల్ఎం చేయాలనుకున్నా, 5 ఇయర్స్ చేయాలనుకున్నా లా సెట్ అయితే కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది, ఇంటర్ వాళ్ళైనా డిగ్రీ వాళ్ళైనా. సో ఈ ఎగ్జామ్ అనేది మే 25న అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అయితే ఈ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తుంది, పద్మావతి యూనివర్సిటీ. సో నెక్స్ట్ సెట్ వచ్చేసరికి పీజీ సెట్ అనమాట, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో ఈ అడ్మిషన్ ద్వారా మనం ఎంటెక్ కానీ ఎంఫార్మసీ కానీ చేయొచ్చు అనమాట. సో ఈ ఎంటెక్ కానీ ఎంఫార్మసీ కానీ చేయాలనుకున్న వాళ్ళు పీజీ సెట్కి అయితే అప్లై చేసుకుని ఎగ్జామ్ అయితే రాయాలి. సో పీజీ సెట్ అనేది జూన్ 5th, 6th అలాగే 7th 3 days అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో ఆంధ్ర యూనివర్సిటీ అయితే పీజీ సెట్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఎవరైనా ఎంటెక్ కానీ ఎంఫార్మసీ కానీ చేయాలనుకున్న వారు పీజీ సెట్కి అయితే అప్లై అయితే చేయండి. సో ఎవరైతే డిగ్రీ అయిపోయి బీఈడీ చేయాలనుకున్నారో వాళ్ళకైతే ఏపీ ఎడ్సెట్ అయితే ఉందన్నమాట. సో ఎడ్సెట్ అనేది ఎవరైతే డిగ్రీ అయిపోయిందో లేకుంటే డైట్ అయిపోయిందో వాళ్ళు బీఈడీ చేయాలనుకుంటే వాళ్ళకైతే ఎడ్సెట్ అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఈ ఎగ్జామ్ అనేది జూన్ 8th అయితే కండక్ట్ చేస్తున్నారు, ఒక రోజులో అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట ఎడ్సెట్. దీన్ని కండక్ట్ చేసేది అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గుంటూరు అనమాట. సో ఎవరైనా బీఈడీ చేయాలనుకుంటే ఏపీ ఎడ్సెట్కి అయితే అప్లై చేసుకోండి. ఏపీ పీజీ సెట్ అనమాట, పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఎవరైతే ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ చేయాలనుకుంటున్నారో రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ వాళ్ళైతే ఈ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా పీజీ సెట్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసేది శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం. సో ఈ ఎగ్జామ్ అనేది జూన్ 9వ తారీఖు నుంచి జూన్ 13వ తారీఖు వరకు 2025 అయితే జరుగుతుందన్నమాట. సో ఎవరైనా రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాల్లో కానీ ప్రైవేట్ కాలేజీల్లో కానీ ఎవరైనా పీజీ చేయాలనుకుంటే వాళ్ళైతే పీజీ సెట్కి అయితే అప్లై చేసుకొని పీజీ సెట్కి అయితే ప్రిపేర్ అవ్వాలి. సో ఇది ఏపీ పీఈ సెట్ అనమాట, ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. సో అడ్మిషన్లు బ్యాచులర్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ మాస్టర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలనుకున్న వారు, పీఈటీగా చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళైతే ఆ పీఈ సెట్కి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళకి ఎగ్జామ్ వచ్చేసరికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. పీఈ సెట్ అనే ఎగ్జామ్ అనేది జూన్ 25th అయితే పీఈ సెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 25th అయితే పీఈ సెట్ అయితే కండక్ట్ చేస్తుంది. సో ఇదనమాట డిఫరెంట్ సెట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఫరెంట్ సెట్స్కి సంబంధించి, అడ్మిషన్లకు సంబంధించి, కామన్ ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్, అలానే అడ్మిషన్లు పొందడానికి ఏ కోర్సులు చదవాలనేది, ఏ కోర్సులోకి అడ్మిషన్ పొందుతాం అనేది అయితే ఈ వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను. సో అలానే ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది, ఏ సెట్ ఏ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది అనేది అయితే ఈ వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా మీకైతే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో ఈ సెట్లకు సంబంధించి నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది అయితే చాలామందికి డౌట్ ఉంటుంది. సో నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మన ఛానల్లో ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. సో అప్పటికి వరకు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఫాలో అయితే అవ్వండి. సో ముఖ్యంగా ఐసెట్కి సంబంధించి, ఎంబీఏ, ఎంసీఏకి సంబంధించి వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలానే మిగతా పీజీ సెట్కి సంబంధించి కానీ, లేకుంటే మిగతా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి కానీ ఒక నార్మల్ కామన్ స్టూడెంట్కి, ఒక యావరేజ్ స్టూడెంట్కి ఎలాంటి డౌట్లు వస్తాయి, వాటి సొల్యూషన్ ఏంటి, వాటి ఆన్సర్లు ఏంటి అనేది అయితే మన వీడియోలో చెప్తూ ఉంటాను. సో అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే చేయండి.